సీత తానుగా రావణాసురుడి చెరలోంచి బయటికి వచ్చేంత ధైర్యవంతురాలు, శక్తివంతురాలు గూడా. కానీ కానీ ఒక రాలేదు. హ్మ్. ఎందుకంటే, ఆ పని, ఆ బాధ్యత హ్మ్. కట్టుకున్న భర్తదే అని వదిలేసింది. అంతమంది రాక్షసుల మధ్యలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది అంటే, ఎలాంటి కష్టాలు, ఎలాంటి మనుషుల మధ్యలోనైనా హ్మ్. నిగ్రహాన్ని కోల్పోకూడదు అన్నది, అంటే ధైర్యాన్ని కోల్పోకూడదు అన్న చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అక్కడ సీత యెస్ ఆ మేడం. స్థానంలో. యెస్ మరి మేడం. ఈ రోజుల్లో నో డౌట్ ఈ రోజుల్లో చాలామంది హ్మ్. అంతకన్నా ఓర్పు సహనంగా వెళ్ళేవాళ్ళున్నారు. పైగా అశోకవనంలో చెట్టు కిందే ఉండిపోయింది. ఎలాంటి ఒక రాజకుమార్ కూతురు ఇంకొక సామ్రాజ్యాల్లో పట్టమహిషి అవ్వాల్సింది. హ్మ్. మరి అలాంటిది ఈ అడవుల్లోకి అంటే ఏ టైంలో ఎలాంటి కష్టాన్నైనా హ్మ్. యాక్సెప్ట్ చేసే ఒక గుణం. గుణం. యెస్ మేడం. ఇది ఒక మెసేజే కదా! హ్మ్. ఈరోజు సొసైటీకి. హ్మ్. ఎప్పుడు ఏసీ ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏసీ గదిలో కూర్చొనే అవకాశం ఉండకపోవచ్చు. యెస్ మేడం. ఎక్కువ సేపు ఎండలో బస్ కోసం వెయిట్ చేయాల్సొస్తుంది. యెస్ మేడం. ఈ అంతే. కదా! ఈ రెండిటిని గూడా ఓర్పు, సహనంతో భరించాలి హ్మ్. అన్న ఒక మెసేజ్ ఇది ఇక్కడ సీత హ్మ్. సమాజానికిచ్చింది.